హాయ్ అండి. అందరికి నమస్తే. నేను మీ పూర్ణిమ గారని పీజీటెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ, మనకి నెక్స్ట్ మంత్ వరలక్ష్మి వ్రతం వస్తూ ఉంది కదండి. శ్రావణ మాసం మొదలైందంటే ఇంకా మనకి ప్రతి వారము వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళైనా, లక్ష్మీదేవి పూజ చేసే వాళ్ళైనా అంతో ఇంతో బంగారం కొనడానికి పెళ్ళిళ్ళని, మంచి శుభకార్యాలని అన్నిటికీ పెట్టింది పేరు. అట్ ద సేమ్ టైం అందరికీ సెంటిమెంట్‌గా కనీసము వరలక్ష్మి వ్రతానికి 1, 2 గ్రాములైన బంగారం కొనుక్కుందాము అని ఆశపడే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ సెంటిమెంట్‌గా కొనేవాళ్ళు ఉంటారు. ఇప్పటిదాకా కూడా మేము ఎలాంటి సేవింగ్స్ చేయలేదు. మాకు కనీసము 100, 200 మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ అన్నా కొనాలన్నా కూడా ఎలాంటి సేవింగ్ లేదు. అసలు మాకు ఈ ఆదాయమే కనిపించట్లేదు. మేము ఎలా కొనుక్కోగలుగుతాము అని ఆలోచించేటువంటి మనలాంటి సిస్టర్స్కి ఒక చిన్న టిప్ అండ్ ఐడియా అయితే ఇవాళ ఇస్తానండి. అసలు ఇప్పటిదాకా రూపాయి కూడా మనం సేవ్ చేయలేదు. ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో కూడా ఎక్స్ట్రా ఆదాయాలు అంటూ మన దగ్గర లేవు. అయినా కూడా మనం పెట్టేటువంటి వేస్ట్ ఖర్చులను కానీ, లేదా మనం పెట్టేటువంటి ఖర్చులను కానీ కొంచెం కట్టడి చేసి రోజుకి 60 నుంచి 120 రూపాయలతో బిందాస్గా 200 మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్, రిమైనింగ్ సిల్వర్ కాయిన్స్ కూడా కొనేసుకొని వరలక్ష్మి వ్రతాన్ని బిందాస్గా చేసేసుకుందామండి. అన్నట్టు ఒక చిన్న మాట, నచ్చితే ఒక లైక్ ఇచ్చేసిండబ్బా. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్, అలాగే నా వీడియో పుష్ అవడానికి కూడా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరన్నా కొత్తగా చూస్తే, ఇంకా మన వాళ్ళు నచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని సజెస్ట్ చేయండి. ఎందుకంటే నాకు సబ్స్క్రిప్షన్స్ పెద్దగా పెరగట్లేదు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా చిన్నపాటి సేవింగ్స్, అసలు ఇంతవరకు సేవింగ్స్ లేవు. నెక్స్ట్ మంత్ 8 అంటే అరౌండ్ ఒక 17, 18 రోజులే ఉంది. మధ్యలో 2 రోజులు తీసేసిన 15 రోజుల్లో మనము 60 నుంచి 120 రూపాయలు పక్కన పెడితే మన ఖర్చుల్లో నుంచి అండోయి వారానికి ఒక 500 పక్కన పెట్టినా కూడా బిందాస్గా మనము 200 మిల్లీగ్రామ్స్తో గోల్డ్ కాయిన్ తీసుకొచ్చి లక్ష్మీదేవితో మనమైతే ఆ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఇప్పించేసుకోవచ్చు అనమాట. దానికోసం ఒక చిన్న క్యాలిక్యులేషన్ మీతో షేర్ చేసేస్తాను. అన్నట్టు వీడియోని మిస్ చేయకుండా చూసేస్తారు కదా, వచ్చేసిండబ్బా. మనం ఇప్పుడు దాకా అసలు ఏ సేవింగ్స్ చెయ్యకపోయినా ఇవాళ నుంచి, అంటే ఈరోజు తోసేసిన రేపటి నుంచి ప్లాన్ చేసుకున్న వరలక్ష్మి వ్రతానికి మనం ఒక 100 నుంచి 200 మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ మన ఖర్చుల్లో నుంచి కూడా మిగిలిపెట్టి ఎలా ప్లాన్ చేయొచ్చు అన్నది ఇవాళ. సో దానికోసం ముందుగా ఇక్కడ ప్లాన్ చేసుకున్నది వచ్చి స్పెషల్ షార్ట్ టర్మ్ సేవింగ్ అంటాను. అంటే స్పెషల్గా మన మామూలుగా బర్త్డేస్ అని, ఫెస్టివల్స్ అని, యానివర్సరీస్ అని 1 ఇయర్, 6 మంత్స్ లేదా 1 or 2 మంత్స్ కానీ ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. అందులో భాగంగా తక్కువ అంటే అమౌంట్తో మనం గోల్డ్ కాయిన్ ఎలా ప్లాన్ చేసుకుని కొనొచ్చు అనేది ఇవాళ టాపిక్. అందులో భాగంగా మనం ఈ రోజు ప్లాన్ చేసుకున్నది వచ్చి వరలక్ష్మి వ్రతం స్పెషల్గా అనమాట. మనకి వరలక్ష్మి వ్రతం వచ్చి 8th ఆగస్టు. సో నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 8కి మనం ప్లాన్ చేసుకోవాలంటే, సో ఈవేళ లేదా 8th అంటే 2 days తీసేసినా కూడా అరౌండ్ 16 days ఉంది. ఇంకొక రోజు తీసిన 15 రోజుల లోపల మనము 100 మిల్లీగ్రాముల నుంచి 200 మిల్లీగ్రాములు గోల్డ్ కాయిన్ కొనాలంటే మనం బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలా, డైలీ అయితే ఎంత సేవ్ చేసుకోవాలా, వీక్లీ అయితే ఎంత సేవ్ చేసుకోవాలా, లేదా మంత్కి మనము ఇక్కడ మంత్ అనేది లేదు, మనకి ఆల్మోస్ట్ ఒక 2 weeks డ్యూరేషన్ ఉంది, 15 రోజుల టైం అయితే ఉంది. సో 15 రోజుల లోపల మనం ఎలా గోల్ ఫిక్స్ చేసుకోవాలా, మన ఇన్కమ్ సోర్స్ ఏంది. సో ఇక్కడ గోల్ మనం ఫిక్స్ చేసుకోవాలన్నా తక్కువ, అంటే నేను ఇక్కడ మీకు చెప్పింది 100 మిల్లీగ్రామ్స్ లేదా 200 మిల్లీగ్రామ్స్ అన్న, మీకు ఇంకొంచెం ఇన్కమ్ సోర్స్ ఉంది అంటే 500 మిల్లీగ్రామ్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు నేను 1 గ్రామ్ కూడా సేవ్ చేయగలను అనేవాళ్ళు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. నేను అస్సలు ఇంతవరకు సేవింగే లేదు, నేను గోల్డ్ కొనుక్కోవాలా, కనీసము లక్ష్మీదేవికి వరలక్ష్మి వ్రతం రోజు ఒక చిన్న మిల్లీగ్రామ్స్లో అయినా గోల్డ్ కాయిన్ కొనాలా అనుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుందండి. లేదా నేను షార్ట్ టర్మ్లో కొంచెం అమౌంట్ పక్కన పెట్టేసుకొని కొనగలుగుతాను, మనీగా ఉంటే పెద్ద వాల్యూ పెరగలేదు కదా, లేదా షాప్కి వెళ్ళే కొనాలా తక్కువ మిల్లీగ్రామ్స్లో ఇంకెలా కొనుక్కోవచ్చు అనుకునే వాళ్ళు కూడా ఒక చిన్న ప్లాన్ లెక్కని వాళ్ళైతే వీడియో షేర్ చేస్తున్నాను. అందులో భాగంగా మనము డైలీ సేవింగ్ అన్నాను కదా, మన డైలీ సేవింగ్ను కూడా అట్ ఏ టైం గోల్డ్ కొనేట్టు ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను వచ్చేసింది. సో మనం ఇక్కడ 100 నుంచి 200 మిల్లీగ్రాములు అన్నాము, మనకు 15 రోజుల టైమే ఉంది. గోల్డ్ రేట్ ఏమో ఈరోజు అంటే
22 జూన్ వచ్చి 9,235 రూపాయలు ఉందన్నమాట. అంటే రోజు రోజుకి మారుతా ఉంది. నేను 9,100 ఉన్నింది, మన 9,000 చిల్లర ఉన్నింది. అంటే ఆల్మోస్ట్ ఫెస్టివల్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఒక 9,500 కూడా అయ్యింది అనుకుందాము. సో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలా, ఇక్కడ మనకి రోజు రోజుకి మారుతుందన్నాను కదా. సో మనము సేవ్ చేసేటువంటి అమౌంట్ని ఎలా తెలివిగా పెట్టుబడి పెట్టాము అంటే మనము అసలు లాస్ అవ్వకుండా గోల్డ్ 100 మిల్లీగ్రామ్స్లో అయినా లాస్ అవ్వకుండా కొనొచ్చు అనేది ఇవాళ షేర్ చేస్తాను చూడండి. సో అందుకోసం మనము డైలీ సేవింగ్ మెథడ్లో మనం సేవ్ చేసేటువంటి అమౌంట్ని మనం ప్లాన్ చేసి ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ మన మొబైల్లో మనకి లింకప్ అనుకుంటే డైలీ మనకి మినిమం 100 రూపీస్ నుంచి ఇందులో అయితే మనము గోల్డ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది 24 క్యారెట్స్ గోల్డ్గా. మనకి ఎప్పుడైతే క్యాష్ కావాలనుకుంటున్నామో ఆ రోజు రేటు ప్రకారము మనకైతే మన అమౌంట్ అయితే రిటర్న్ వస్తుంది. ఈ 2 మెథడ్లు నాకు తెలియదబ్బా, నేను ఇట్లా పెట్టను అంటే మనం ఇంకా బెటర్ వచ్చి 15 డేసే కాబట్టి హుండీ సేవింగ్స్కి వెళ్ళిపోవడం బెస్ట్ అనమాట. హుండీ సేవింగ్స్లో మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ అయితే రాదు. సో మేము కొంచెం అమౌంట్ అయినా కూడా నా సేవింగ్ అకౌంట్లో పెడితే ఒక 4% అన్నా నాకు ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కదా అంటే అది వెంటనే అయితే పడదు. కాకపోతే మీకు ఆప్షన్ ఉంది అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ట్రై చేయొచ్చు. ఇంకొంచెం బెటర్గా అంటే రోజు రోజుకి గోల్డ్ ప్రైస్ మారుతూ ఉంది కదా. సో ఆ టైంలో మనకి గోల్డ్ కొంచెం ఎక్కువగా క్రెడిట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. కాకపోతే కొంచెం మేర ఛార్జెస్ అయితే అప్లికేబుల్ అవుతాయి, ఒకసారి చూసుకోండి. సో గోల్డ్ రేట్ ఈ వాళ్ళకి నేను చెప్పినట్టు 9,235 ఉంది కదా. మనకి 15 రోజుల టైంలో మనం కొనాలనుకున్నటువంటి గోల్డ్ పెట్టుకునేటువంటి గోల్డ్ ఎంత, 100 మిల్లీగ్రామ్స్ నుంచి 200 మిల్లీగ్రామ్స్ అయినా గోల్డ్ కాయిన్ కొనుక్కోవాలి. సో మనకు ఉండేటువంటి టైం వచ్చి జూలై 22 అన్నాను కదా. ఆల్మోస్ట్ ఈ నెలలో ఒక 9 రోజులు. రేపు నెలలో ఆగస్టు 8 వరలక్ష్మి వ్రతం. కనీసం 1 డే ముందన్న వెళ్ళి కాయిన్ అయితే కొనుక్కొచ్చుకోవాలి. మన షాప్లో కొనుక్కోవాలా అంటే ఇంకా ఆన్లైన్లో పెట్టాలంటే ఇంత టైం అయితే సరిపోదండి. డైరెక్ట్గా కొనుక్కునేదానికి ట్రై చేయొచ్చు. ఇంకా గోల్డ్ కాయిన్స్ ఎక్కడ దొరుకుతాయని మీరైతే డౌట్ అయితే అడగచ్చు. ఫెస్టివల్ సీజన్ కదా, వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా అయితే గోల్డ్ కాయిన్స్ అయితే మనకు అవైలబిలిటీ 100 మిల్లీగ్రామ్స్ నుంచి అయితే ఉందండి. మీరు మనకి 100 మిల్లీగ్రామ్స్ నుంచి అయితే అవైలబిలిటీ ఉందండి. ఒకసారి జిఆర్టీలో కానీ లలితలో కానీ ఒకసారి చెక్ చేసుకోండి, లేదా ముందే కాల్ అయితే చేసి కనుక్కొని అయితే కాయిన్స్ అవైలబిలిటీ ఉందంటే నేను ఖచ్చితంగా మీకైతే చిన్నపాటి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది షేర్ చేస్తాను. సో మనకి 100 మిల్లీగ్రామ్స్ నుంచి 200 to 50 మిల్లీగ్రామ్స్ 500 మిల్లీగ్రామ్స్లో కాయిన్స్ దొరుకుతాయి. ఇంకొకటి వచ్చి ఫెస్టివల్ సీజన్లో మనకి ఆఫర్లు పెడతారు, తరుగు కూల్ లేకుండా కూడా ఇస్తారనమాట. సో పీస్ రేట్ అయితే ఉంటుంది, జిఎస్టీ యాజ్ యూజువల్గా కట్టాల్సి వస్తుంది. సో మనకి ఇంకొంచెం అమౌంట్ మిగిలేదానికి ఛాన్స్ ఉంది. మనకి డ్యూరేషన్ వచ్చి 15 రోజులు. సో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలా, గోల్డ్ వచ్చి 100 నుంచి 200 మిల్లీగ్రాములు. సో మనము ఒకవేళ గోల్డ్ ఫెస్టివల్కి బాగా పెరిగింది, ఒక 9,500 అయిందన్నా కూడా మన 100 మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ కావాలంటే 950 రూపాయలు అసలు ప్రైజు. నెక్స్ట్ విఏ జిఎస్టీ, విఏ అంటే పీస్ రేటు, ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇన్ కేస్ ఇది ఉన్నా కూడా మనం ఒక 100 మిల్లీగ్రామ్స్లో గోల్డ్ కాయిన్ కొనుక్కోవాలంటే మనకు కావాల్సింది వచ్చి 1060 రూపీస్ కావాలి. అంటే మనం ఒక 1100 పెట్టుకున్నా కూడా నష్టమైతే లేదు. 1060 రూపాయలు కనుక ఉంటే 1 గ్రాము 100 మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ అయితే మనం తీసుకోవచ్చు. మనకు ఉండేటువంటి టైం 15 రోజులు కదా. సో 15 రోజుల్లో మనం డైలీ ఒక 70 రూపాయలు పక్కన పెట్టాము అంటే 70 రూపాయలు సేవ్ చేసి పక్కన పెట్టాము అంటే ఈజీగా 1060తో గోల్డ్ కాయిన్ కొనేసుకోవచ్చు అండి. మనం పెట్టేటువంటి ఖర్చుల్లో ఈవెన్ వెజిటబుల్స్లో ఒక 10 రూపీసు, లేదా మిల్క్ ప్యాకెట్ లాంటివి ఒక 10 రూపీస్, ఈవెన్ నాన్ వెజ్ లాంటివి చేసే టైంలో అయినా కూడా మనం పెట్టేటువంటి ఖర్చులో రోజుకు ఒక 70 రూపాయలు పక్కన పెట్టగలిగితే మనము వరలక్ష్మి వ్రతానికంతా ఒక 100 మిల్లీగ్రామ్తో గోల్డ్ కాయిన్ అయితే తీసి పక్కన పెట్టుకొని వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అండి. లేదు ఇంకొంచెం బెటర్గా నేను అమౌంట్ పెట్టగలుగుతాను, నాకు ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, నేను ఒక 100, 150 మధ్యలో పెట్టగలుగుతాను అనుకున్నారా, ఇంత దాకా అసలు గోల్డ్ కోసమే మనం వరలక్ష్మి వ్రతానికి గోల్డే ప్లాన్ చేసుకోలేదు, బట్టలని అన్నీ ప్లాన్ చేసుకున్నా కానీ చేయలేదు అంటే మనము ఫ్యాన్సీ ఐటమ్స్ అని ఇట్లాంటి ఖర్చులంతా పెడుతుంటాం కదా, వాటిని తగ్గించుకున్నా కూడా ఒక 200 మిల్లీగ్రామ్స్లో గోల్డ్ కాయిన్ అయితే కొని పక్కన పెట్టుకోవచ్చు. మనం గోల్డ్ కాయిన్ ఎంత పెట్టి కొన్నా దాని వాల్యూ అయితే పెరగటమే కానీ తగ్గేదంటూ ఏముండదండి. సో మనం ఒక 200 మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ కావాలంటే 2,100 రూపాయలు అయితే మనకు కావాలన్నమాట. అంటే గోల్డ్ ప్రైజు జిఎస్టీ విఏ అన్నీ కలిపి 2,100 రూపాయలు ఉంటే
మనం రోజుకు ఒక 140 రూపాయలు పక్కన పెట్టేసుకున్నాము అనుకోండి, ఈ కాలంలో చిన్న బ్లౌజ్ ఒకటి కుట్టినా కూడా 150, 140 అయితే తీస్తున్నారండి. రోజుకు 2 బ్లౌజులు కుట్టే వాళ్ళు ఒక బ్లౌజ్ అమౌంట్ పక్కన పెట్టినా కూడా గోల్డ్ కాయిన్ అయితే ఈ రోజు నుంచి స్టిల్ రేపటి నుంచి అయినా కూడా మనమైతే వరలక్ష్మి వ్రతానికంతా గోల్డ్ కాయిన్ కొనొచ్చు. వరలక్ష్మి వ్రతం అనే కాదండి, మనం చిన్నపాటి ఫంక్షన్, ఫెస్టివల్ లేదా గోల్డే కొనుక్కోవాలా, అసలు ఇంతవరకు మాకు బంగారం పెద్దగా లేదు, లేదా నేను పెద్ద నగ చేయించుకోవాలా, షార్ట్ టర్మ్లో గోల్డ్ ప్రైస్ రోజు రోజుకి మారిపోతుంది కదా, షార్ట్ టర్మ్లో గోల్డ్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు కూడా సో షాప్కి వెళ్ళే కొనాలని లేదు, మనం ఫోన్లో నుంచి 100 రూపీస్ నుంచి కూడా మనం గోల్డ్ అయితే డిజిటల్గా కొనుక్కోవచ్చు అండి. ఏదో ఫోన్పే, గూగుల్ పే, డీజీ గోల్డ్, తంగమైలాగా చాలా ఆన్లైన్లో మనకైతే గోల్డ్ సేవింగ్స్ నెక్స్ట్ ఇలా మనం సేవ్ చేసుకునే గోల్డ్ని అలానే సేల్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైనా ప్లాన్ చేసుకొని గోల్డ్ ఇంతవరకు కొనలేదు వరలక్ష్మి వ్రతాన్ని కొనుక్కునే వాళ్ళు ఇదైతే బెస్ట్ మెథడ్ అండి. ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే అండి, బాయ్, సీ యూ, నమస్తే.